హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో 60-80% ఆఫర్‌లో ఉన్న 10 రకాల బ్రాండెడ్ కిచెన్ ఐటెమ్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా బడ్జెట్‌లోనే ఉన్నాయండి. అస్సలు ఈ ఆఫర్‌నైతే మిస్ చేసుకోకండి. ఆఫర్ అయిపోయిందనుకోండి మళ్ళీ మీకు కాస్ట్ పెరుగుతుంది. అందుకని వీడియో చూసిన వెంటనే గనక మీరు పర్చేస్ చేశారు అంటే నేను చెప్పిన కాస్ట్‌లోనే మీకైతే వచ్చేస్తాయండి. అసలు ప్రతిరోజు యూజ్ అయ్యేటటువంటి యూజ్‌ఫుల్ కిచెన్ ఐటెమ్స్ అన్నమాట. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నేను కట్టుకున్న ఈ శారీ చూసారు కదండి, ఇది వచ్చి మీషోలో తీసుకున్నానండి. అసలు చూస్తున్నారు ఎంత బాగుందో. మనకి పైన వచ్చి సింపుల్గా చిన్న బోర్డర్తో అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చి మాత్రం హెవీ బోర్డర్ అయితే వస్తుందండి. అసలు చూస్తున్నారు కదా, ఇందులో అయితే మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి 5 స్టార్ రేటింగ్తో జస్ట్ 600లోనే వస్తుందండి. అలాగే నేను వేసుకున్న ఈ గొలుసు చూసారు కదా, అసలు సూపర్ ఉంది చూడండి. ఇది వచ్చి మనకి గోల్డ్ ప్లేటెడ్లో అయితే వస్తుందండి. దీనికి వచ్చినటువంటి ఈ బుట్టలు కూడా చూసారుగా ఎంత హెవీగా ఉన్నాయో. ఇలా సింపుల్గా ఒక్కటి వేసుకున్నా చాలండి, చాలా బాగుంటుంది. మరి వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చూసారు కదండి, ఇవి రెండు కూడా మనకి కాంబో ఆఫర్లు అయితే వచ్చాయండి. స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చినటువంటి హాట్ బాక్సు అలాగే ఫ్లాస్క్ అండి. ఈ హాట్ బాక్స్ వచ్చేసరికి మనకి 1200 ml అయితే పడుతుంది. మీరు గిఫ్టింగ్గా ఇవ్వాలి అనుకున్నా, లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉన్నారు, వేడివేడిగా వాళ్ళ కోసం పెట్టేసేసి మన ఆఫీస్కి కానీ ఏదైనా జాబ్ పర్పస్ మేము బయటకు వెళ్ళాలి అనుకున్నా కానీ చక్కగా యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే, మనం జర్నీస్ చేసేటప్పుడు టిఫిన్ కానీ టీ అలా బయట తాగే అలవాటు లేని వాళ్ళకి బాక్స్లో పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్గా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్స్ అండి ఇవి. మనకి చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తుంది. చూస్తున్నారా, మనకి డజన్ ఇడ్లీ అయితే చక్కగా పట్టేస్తాయండి. ఎక్కువసేపు ఈజీగా ఒక 6-7 గంటల పాటు వేడిగా కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. అలాగే ఫ్లాస్క్ కూడా చూపిస్తానండి. అసలు ఫ్లాస్క్ గ్రిప్ కానీ ఏదైనా చూసారా ఎంత బాగుందో చూడండి. మనం పట్టుకుంటే చెయ్యి కాలకుండా అసలు సూపర్ ఉందండి. పెద్దవాళ్ళు పోసుకునేటప్పుడు చెయ్యి జారిద్దేమో అలాంటి ప్రాబ్లం కూడా లేదనమాట. చూడండి, క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 అనే చెప్పాలండి, అంత బాగుంది. చూస్తున్నారా, హ్యాండిల్ కానీ ఏదైనా సూపర్ ఇచ్చారండి. అసలు క్యాప్ చూసారా, మనకి ఇవి రెండు వచ్చి 18% ఆఫర్లో 866 రూపాయలు అయితే పడుతుందండి. ఆఫర్ కనుక తగ్గిందనుకోండి మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. అందుకు కాబట్టి ఇది ఒక్కటి గమనించి పర్చేస్ చేసేయండి. ఒకవేళ ఆఫర్ కనుక పెరిగిందనుకోండి మీకు కాస్ట్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, 100కి 200% హ్యాపీగా తీసుకోవచ్చండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సినటువంటి ఐటమ్ అండి. ఎందుకంటే ఎప్పుడు టూర్లోనో ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాం కదా, పెద్దవాళ్ళు లేని ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి, కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి ఆ ప్లేట్స్ పెట్టుకునే ర్యాక్ అండి. అసలు స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చి మనకి ఇప్పుడు 78% ఆఫర్లు అయితే ఉందండి. మన ఇంట్లో టిఫిన్ ప్లేట్స్ కానీ డిన్నర్ ప్లేట్స్ కానీ ఏవైనా కానీ ఈజీగా వాష్ చేసిన వెంటనే ఇందులో అయితే పెట్టుకోవచ్చండి. స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బెస్ట్గా యూజ్ అవుతుందండి. అసలు చూసారు కదా, మనకి డజన్ ప్లేట్స్ అయితే పడతాయండి. ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా ఇలా పెట్టేయచ్చు. చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా మన కౌంటర్ టాప్ అనేది సూపర్ ఉంటుంది. అసలు హ్యాండిల్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారో చూడండి. మనకి ఇది వచ్చి ఇప్పుడు 78% ఆఫర్లో 300 అయితే పడుతుందండి. కొంచెం కాస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అయితే అవ్వచ్చు. ఆఫర్ తగ్గే కొందికి కాస్ట్ అనేది పెరుగుతుందండి. ఆఫర్ పెరిగిందనుకోండి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది ఒక్కటి గమనించి మీరు అనేది కొనుక్కోండి. మళ్ళీ మేడం మీరు ఎంత చెప్పారు, తర్వాత చూస్తే కాస్ట్ పెరిగింది అని మాత్రం నన్ను అడగండి. ఎందుకంటే మీకు ఆఫర్ తగ్గితే కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి 300లో అయితే వస్తుంది కాబట్టి మీకు కావాలి అంటే వెంటనే తీసేసుకోండి. క్వాలిటీ అయితే నెంబర్ 1 అనే చెప్పాలి, చాలా బాగుంది. అసలు చూస్తున్నారు సరే కదండి, ఇది వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చినటువంటి మిల్క్ కుక్కర్ అండి. ఇది స్టవ్ మీదే కాదండి, మనం ఇండక్షన్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి హ్యాండిల్స్ అన్నీ మనకి రిమూవ్ చేసి ప్యాక్ చేస్తారు. నేను బిగించాను, స్క్రూ డ్రైవర్ లేక సరిగ్గా బిగించడానికి కుదరలేదు. మూత చూసారు కదా, ఇలా ఇస్తారండి, చాలా బాగుంది. అసలు మూత కూడా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి వెయిట్గా కూడా ఉందండి కుక్కర్ అయితే మాత్రం. ఇటు ఫ్రంట్లో ఇచ్చారు కదా ఇక్కడ హోలు, ఈ హోల్లో మనం ఇలాంటి చిన్న గరాటు కూడా వాళ్ళే ఇస్తారు. ఈ గరాటు ఇందులో పెట్టి వాటర్ పోయాలి. వాటర్ పోసేసిన తర్వాత ఈ విజిల్ అనేది దీనికి బిగించేయాలి. అంతేనండి,
ఇది వచ్చి మనకి 2 లీటర్ కెపాసిటీలో అయితే వస్తుందండి. చక్కగా 2 లీటర్ల పాలు అయితే ఈజీగా కాసుకోవచ్చు. పొయ్యి మీద పాలు పెట్టాం, మర్చిపోయాం, గిన్నె మాడిపోయింది, పాలు వేస్ట్ అయిపోయినాయి అని అనుకునే వాళ్ళకైతే బెస్ట్గా యూజ్ అవుతుందండి. ఇదైతే మనకి ఇప్పుడు 46% ఆఫర్లో 650 రూపాయలకి అయితే వస్తుందండి. మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. ఇది చూస్తున్నారు కదండి, దీన్ని చూస్తే ఎవరైనా మట్టి పాత్ర అనుకుంటారా? అసలు దీని షైనింగ్ కానీ అసలు పాట్ కానీ ఎంత బాగుందో చూడండి. మనకి 750 ml అయితే పడుతుందండి. దీని మీద చక్కని ఒక మూత కూడా ఇచ్చారు. అసలు చూస్తున్నారా ఎంత బాగుందో మూత కూడా. లోపల ఫినిషింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా. మీరు దీన్ని సీజనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే వాళ్ళు సీజనింగ్ చేసే ఇస్తారు వీటిని. మనం జస్ట్ ఒక రోజు వాటర్లో పెట్టేసేసి జస్ట్ స్క్రబ్బర్తో, అంటే లిక్విడ్స్ యూస్ చేయకుండా స్క్రబ్బర్తో కడుక్కుంటే సరిపోతుంది. మనకి మట్టి వాసన అనేది కొంచెం కూడా రాదండి. అదే మనం బయట మట్టి పాత్రలు తెచ్చుకున్నప్పుడు దాన్ని 4-5 రోజులు వాటర్లో పెట్టి తర్వాత ఏమంటారు అదే రైస్ వాటర్తో కడిగి ఏం చేసినా కానీ అంత ఈజీగా అయితే పోదు. కానీ ఇవి మాత్రం జస్ట్ ఒక రోజు నైట్ పెట్టేసామా వెంటనే యూస్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అసలు పెద్దగా దీన్ని కష్టపడి రుద్దాలి, చెయ్యాలి, ఎండలో ఆరబెట్టాలి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా 750 ml పడుతుంది కాబట్టి పాలు కాసేసుకొని పెరుగునైతే తోడు పెట్టుకోవచ్చు. ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి యూస్ చేసుకునేటటువంటి మట్టి పాత్ర అండి. అసలు చూస్తున్నారుగా ఎంత బాగుందో. మనకి ఇప్పుడు 51% ఆఫర్లో 395 రూపీస్ అయితే పడుతుందండి. మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. మీకు ఎవరికైనా మట్టి పాత్రలు కావాలి లింక్స్ అంటే కనుక నేను లింక్స్ అయితే ఇస్తానండి, ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. చాలామంది అంటే ఇప్పుడు 400 పెట్టి ఈ మట్టి పాత్ర కొనుక్కొని పెరుగు తోడేసుకోవాలా అనుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేటివన్నీ ప్యాకెట్ పాలండి. మనం స్టీల్ గిన్నెలో అలా తోడేసామనుకోండి దాని టేస్ట్ తెల్లసలు త్వరగా పులిసిపోతూ ఉంటుంది, కలర్ చేంజ్ అయ్యి. అదే మనం ఒక్కసారి కనుక 400 ఖర్చు పెట్టి ఒక మట్టి పాత్ర కొనుక్కున్నాం అనుకోండి, పెరుగు కూడా కమ్మగా ఉంటుంది, పెరుగు అనేది త్వరగా పులవదు, టేస్టీగా కూడా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, ఒక 400 మనే కాదు అనుకుంటే చక్కగా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది వచ్చి మనకి కాస్ట్ ఐరన్ కడాయి అండి. చాలా వెయిట్ ఉంటుంది. అసలు కడాయి చూసారు కదా ఎంత బాగుందో చూడండి. మనం పులుసు కూర అయినా కానీ 1 కేజీ కూర అయితే వండుకోవచ్చు అండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి. అసలు చూస్తున్నారు కదా చక్కగా గుంత కూడా బాగుందనమాట. మనం ఫ్రైస్ అలా చేసుకోవాలన్నా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇందులో అడుగు కూడా పట్టదండి, తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. అన్నీ చాలా బాగుంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేయడం. మనం నాన్ స్టిక్ అలాంటి వాటిల్లో కన్నా కానీ అసలు ఇంకా స్టీల్ కన్నా కూడా కాస్ట్ ఐరన్ బెస్ట్ అండి. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఏంటి అంటే ఇందులో మనం కూర చేసుకున్న వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు ఇందులో ఉంచామనుకోండి కూర కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వెంటనే క్లీన్ చేసిన తర్వాత గుడ్డ పెట్టి తుడిచేసి లైట్గా ఆయిల్ని అప్లై చేసి స్టోర్ చేసుకోవాలి. అలానే పెట్టేసామనుకోండి దీని మీద తుప్పులాగా వస్తుందన్నమాట. అది ఆ 2 కనుక చేసుకోగలము, మేము ఇంట్లోనే ఉంటాము, హెల్దీగా ఉండాలి, హెల్దీ కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్గా తీసుకోవచ్చండి. ఇది వచ్చి మనకి 61% ఆఫర్లో 764 రూపాయలు అయితే పడుతుందండి. అసలు మంచి రేటింగ్తో అయితే ఉంది. అసలు ఇందులో రేటింగ్ ఇచ్చేది ఏముందండి, అసలు క్వాలిటీ కానీ అలా ఉంటుంది. కాస్ట్ ఐరన్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అది ఇది వచ్చి మనకి 1.8 లీటర్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి గుంత పొంగనాలు వేసుకునే పాన్ అండి. ఇది కూడా కాస్ట్ ఐరన్లోనే వస్తుంది. చూస్తున్నారా చాలా బాగుంది కదా. మనకి 7 అయితే వస్తాయండి. మన ఇంట్లో ఉన్నటువంటి ఏ గ్లాస్ లిడ్ అయినా కానీ దీని మీద పెట్టుకోవచ్చు. సీజనింగ్ చేయనివి ఎలా ఉంటాయంటే ఈ ఫినిషింగ్ ఉండదు మీకు, అదే గుర్తు అనమాట. ఇవి సీజనింగ్ చేసినవి కాబట్టి ఫినిషింగ్ అనేది ఇంత బాగా ఉంది. చూస్తున్నారా మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సీజనింగ్ చేయనివి కూడా ఉంటాయి. మీరు బై మిస్టేక్ అది తీసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు సీజనింగ్ ఒక 5-6 సార్లు చేస్తే కానీ మీకు యూస్ చేసుకోవడానికి అనేది కరెక్ట్గా రాదు. అందుకు కాబట్టి ఇది చక్కగా సీజనింగ్ చేసి వచ్చినాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారా అసలు ఎంత బాగుందో. మనకి స్టవ్ మీద కూడా చక్కగా నిలబడుతుందండి. చూస్తున్నారా బ్యాక్ సైడ్ అయితే మనకి షేప్ లేకుండా చక్కగా ఇలా ఫ్లాట్గా ఇచ్చారు. ఇది వచ్చి మనకి 61% ఆఫర్లో 710 రూపీస్ అయితే పడుతుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా. ఇది చూసారు కదండి, ఇది కూడా మనకి
గొంతు పొంగనాలు వేసుకునేటటువంటి పానీనండి. ఇది చూస్తున్నారా, ఇది వచ్చి మనకి డజన్ వస్తాయండి. మనం ఒక్కసారి డజన్ గొంతు పొంగనాలు అయితే తీసుకోవచ్చు. హ్యాండిల్ కానీ ఏదైనా కానీ చాలా బాగుందండి. కాకపోతే ఇది వచ్చి ఏంటంటే మనకి నాన్ స్టిక్ అండి. మనం కాస్ట్ ఐరన్ వాడడం, మాకు నాన్ స్టిక్ అయినా పర్లేదు అని అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. నేనైతే నాన్ స్టిక్ ఎందుకు, ఒకవేళ అలాంటి ఇది మనం ఫుడ్ని హెల్తీగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కాస్ట్ ఐరన్ తీసుకుంటారు. లేదు అందులో చేసుకోవడం చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నాన్ స్టిక్ తీసుకుంటారు అని అయితే తీసుకొచ్చానండి. దీనిలో కూడా మనం స్టీల్ స్పూన్స్ అలాంటివి కనుక యూస్ చేయకుండా ఉంటే మనం ఈ నాన్ స్టిక్లో తిన్నా కానీ నో ప్రాబ్లం అండి. అంటే చాలామంది స్టీల్ స్పూన్స్ పెట్టేసి ఇలా గీకుతుంటే అప్పుడు ఆ కోటింగ్ అనేది పోయి మన ఫుడ్లో కలిసి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అదే మనం చక్కగా వాళ్ళు చూసారా ఇవి ఇలాంటిది ఒకటి ఇస్తారు, దీన్ని ఇలా గుచ్చేసేసి తీసుకున్నాం అనుకోండి, మనం స్పూన్ ఇందులో పెట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. దీని మీదకి వచ్చి ఇగో ఇది చూస్తున్నారా, ఇంకోటి ఏంటంటే మనం స్టీల్ స్క్రబ్బర్స్ని యూస్ చేయకూడదు. మనం ఏదైనా కానీ ఆ కోటింగ్ అనేది పోకుండా ఇలాంటి ప్లాస్టిక్వి కానీ లేకపోతే మన ఇంట్లో గ్రీన్ ఉంటాయి కదా అవి కానీ అలాంటివి యూస్ చేసామనుకోండి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇది కూడా వాళ్ళే ఇస్తారండి. అలాగే దీని మీదకి వచ్చి చక్కగా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇది బిగించలేదండి. చూసారు కదండి ఎంత బాగుందో. ఇది వచ్చి మనకి 35% ఆఫర్లో 715 రూపాయలు అయితే పడుతుందండి. మీకు ఏది కావాలి అంటే కనుక అది తీసేసుకోండి. దీనిలో అయితే మనకి గొంతు పొంగనాలు చేయడం రాని వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపించే దాంట్లో మనకి అలవాటు ఉంది అనుకునే వాళ్ళైతే హ్యాపీగా అది తీసుకోవచ్చు. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి పొంగల్ చేసుకునేటటువంటి పాత్ర అండి. పొంగలే కాదు రైస్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా కానీ కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. స్టవ్ మీదే కాదండి ఇండక్షన్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి 3 లీటర్ కెపాసిటీ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీని మీదకి వచ్చినటువంటి ఈ ప్లేట్ చూసారా, మనం రైస్ కనుక వండుకుంటే అది వార్చుకోవాలి అంటే దీనికి హోల్స్ ఇచ్చారు చూడండి. మనం దీన్ని ఈజీగా ఇలా మూత పెట్టేసేసి ఇలా వాష్ చేసుకోవచ్చు అనమాట. మన చేమేన పడుతుందేమో అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా ఇచ్చారు. అలాగే దీనిలోకి ఒక గుంట గరిటె కూడా ఇచ్చారండి. అసలు గరిటె కూడా చాలా బాగుందండి. మనకి మరీ పల్చగా అయితే ఏం లేదు. అసలు చూస్తున్నారు కదా, ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఒకవేళ కావాలి అంటే కనుక తీసుకోండి. లేదు రైస్ పాత్రలో వండుకునే వాళ్ళు ఉంటారు కదండి, రైస్ కుక్కర్లో కాకుండా, అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్గా యూజ్ అవుతుందండి. చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంది కదా. ఇది వచ్చి మనకి 46% ఆఫర్లో 550 రూపాయలు అయితే పడుతుందండి. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 3 వచ్చినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ అండి. ఇది వచ్చి మనకి 20 లీటర్స్ అయితే పడుతుందండి. అసలు చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎంత వెయిట్గా ఉన్నాయో తెలుసా. ఇవి జస్ట్ ఏదన్నా హోటల్స్ వాళ్ళకి కానీ లేకపోతే చిల్లర కొట్లు అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయండి. లేదు క్యాటరింగ్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్గా యూజ్ అవుతాయి. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు. అదిగోండి, మనకి కింద వచ్చి ఇలా ఉంటుంది. ఇది వచ్చి మనకి 20 లీటర్దండి. దీని మీదకి చక్కగా ఇదిగో చూస్తున్నారా, లిడ్ కూడా అసలు ఈ లిడ్ వెయిట్ 1/2 kg ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బాగుంది. చూస్తున్నారు ఇదిగోండి, ఇదన్నమాట. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి 15 లీటర్లదండి. సేమ్ ఇంకా డిజైన్ కానీ ఏదైనా సేమ్గా ఉంటుంది. సెట్ అనమాట, 3 పీసెస్ వచ్చినటువంటి సెట్ ఇది. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి 10 లీటర్ అయితే పడుతుందండి. అసలు చూస్తున్నారు ఎంత బాగున్నాయో. అసలు ఈ 3 వచ్చి ఎంత రీజనబుల్ ప్రైస్లో వచ్చాయో తెలుసా. మనకి 33% ఆఫర్లో 2100లోనే వస్తున్నాయండి. అసలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇందాక మనం రైస్ చూసాం కదండి, అదే 600 550 కదా, అలాంటిది మనకి 20 లీటర్ 15 లీటర్ 10 లీటర్ వచ్చినటువంటి మూతలతో సహా వచ్చిన మంచి క్వాలిటీతో స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చినటువంటి ఈ కంటైనర్స్ అయితే జస్ట్ 2000లోనే వస్తున్నాయండి. మనం జస్ట్ బయట వెళ్ళి షాప్లో అడిగినా ఒక్కొక్కటి 1000 రూపాయలు అయితే అలా తీసుకుంటారు. అలాంటిది మనకి చూస్తున్నారు కదా, మనకి కాంబో ఆఫర్లో అయితే వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినటువంటి డిన్నర్ ప్లేట్స్ అండి. మీకు కావాలంటే 4 అయినా తీసుకోవచ్చు. అసలు క్వాలిటీ సూపర్గా ఉందండి. అసలు వెయిట్ చూసారా ఎంత వెయిట్ ఉందో. అసలు ఫినిషింగ్ చూడండి
అసలు అంచు కానీ ఏదైనా చాలా బాగుంది. మిర్రర్ ఫినిషింగ్తో ఎక్సలెంట్గా ఉందండి. అసలు మనకి ఇవి 6 ప్లేట్స్ వచ్చి 58% ఆఫర్లో 630 రూపాయలు అయితే పడతాయండి. ఇదిగోండి, మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక తీసేసుకోండి. ఇది చూసారు కదండి, ఇదైతే మాత్రం నిజంగా ప్రతి కిచెన్లోనే ఉండాల్సినటువంటి ఐటమ్ అండి. ఏమున్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది. మనం రోటీలు చేసుకోవాలనుకున్నా, పుల్కాలు చేసుకోవాలి అనుకున్నా, లేదు కమ్మగా ఒక రోటి పచ్చడి పొయ్యి మీద కాల్చుకొని తినాలి అనుకున్నా అసలు బెస్ట్గా యూజ్ అవుతుందండి. చక్కగా ఒక వంకాయ, ఒక 2 టమాటాలు, ఉల్లిపాయలు కాల్చేసేసి ఒక 4 ఎండుమిరపకాయలు కాల్చి కొంచెం చింతపండు వేసి అలా చేత్తో నలిపేసి వేడన్నంలో తింటే మాటలు ఉండవు కదా. సింపుల్గా చేసుకోవచ్చు, కమ్మగా తినేయచ్చు. అలాగే పుల్కాలు అలా పెనం మీద, లేకపోతే చాలామంది స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా దీనిలో కనుక పెట్టి కాల్చుకున్నాము అంటే సమంగా కాలిది చక్కగా పొంగిద్దండి. అసలు చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్తో ఎంత బాగుందో చూడండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఐటెం. ఏమంటారు? ఇది వచ్చి మనకి 73% ఆఫర్లో 250 రూపీస్లో అయితే వస్తుందండి. మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అసలు ట్యాప్ కింద అలా పెట్టేసినా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదండి, మంచి షో పీస్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. మనకి తాబేలు అయితే చాలా బాగుంది కదా. చాలామంది దీన్ని షో పీస్గా చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారు. టీపై మీద కానీ, లేకపోతే ఆఫీసులో కానీ, ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ షాపుల్లో కానీ ప్రతి చోట ఉంటుంది కదండి. ఇది చక్కగా వాటర్ పోసేసి కొంచెం గులాబీ రెబ్బలు అలాంటివి ఏమన్నా వేసి ఈ తాబేళ్ళు అనేది ఇందులో పెడుతూ ఉంటారు కదా. చాలా మంచిది, శుభం కలుగుతుంది అనుకుంటారు కాబట్టి అది తీసుకొచ్చారండి. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది, బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. హాయిగా అలాగా ఒక మంచి కాఫీ తీసుకెళ్ళి టీపై దగ్గర కూర్చొని తాగుతున్నప్పుడు అది అలా కనపడితే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. మీకు అలాంటి ఇది ఉంది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అసలు చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి కంటైనర్ కిచెన్ ర్యాక్ అండి. మనకి కార్నర్లో స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో వచ్చి మనం పాన్లు కానీ ఇలా కళాయిలు కానీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసేసి చక్కగా పెట్టేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో. ఇంట్లో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. కబోర్డ్స్లో కూడా కార్నర్ షేప్ వచ్చిన వాటిల్లో చక్కగా పెట్టుకోవచ్చండి. లేదు అంటే మనకి షింక్ కింద ఉంటుంది కదా, అక్కడ కూడా దీన్ని పెట్టేసేసేయచ్చు. అలాగా మల్టీపర్పస్గా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండి. అసలు చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా వెయిట్ కూడా ఆపుతుందండి. ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వచ్చింది. మనకి ఇక్కడ కింద వీటికి వచ్చి ఇది ఇలాంటి రబ్బర్తో అయితే ఇచ్చారండి. నేను ఇంకా పెట్టలేదు. అసలు చూడండి ఎంత బాగుందో. మీకు తక్కువ స్పేస్ ఉంది అనుకుంటే, ఇల్లు అందంగా కనపడాలి, మనం పెట్టిన వస్తువు అట్లాగి ఇట్లాగి అలా గీతలు పడి పాడవకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇది తీసేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 77% ఆఫర్లో 230 రూపీస్కి అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, కార్నర్లో పెట్టామంటే కార్నర్ లుక్ అద్దరిపోతుంది. దీనిపైన కనుక ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ పెట్టామనుకోండి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చూసారు కదండి, ఈరోజు ఐటమ్స్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అండి. మీకు కావాలి అంటే కనుక లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నేను వేసుకుని బ్యాంగిల్ చూసారు కదండి, అసలు చెప్పడం మిస్ చేశాను. అసలు చూడండి ఎంత బాగుందో. మనకి గోల్డ్ ప్లేటెడ్లో అయితే వస్తుందండి. మనం ట్రెడిషనల్గా కానీ ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి అలాగా వేసుకెళ్ళాలి అంటే మాత్రం చాలా బెస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఖచ్చితంగా ఇదే సైజు నాకు సరిపోలేదు అనేటటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడికక్కడ స్క్రూ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి కనిపిస్తుందా, చక్కగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఒక్క బ్యాంగిల్ చాలు. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. అలాగే ఈ బ్యాంగిల్ లింక్ కూడా ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.